భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అంతా రెడీ అయింది. భారీ ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. స్వయంగా ప్రధానమంత్రి గారే వస్తున్నారు ఇనాగ్రేట్ చేయడానికి. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. వెరీ లాంగ్ ట్వీట్. ఆ లాంగ్ ట్వీట్లో ఆయన చెప్పదలసిన విషయం ఏంటంటే, మొత్తం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా నాదే, చంద్రబాబు నాయుడు గారికి ఏమీ సంబంధం లేదు, అయినా కూడా ఆయన క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని వెరీ లాంగ్ ట్వీట్ చూడొచ్చు మీరు. ఇందులో కొన్ని వాక్యాలు చదువుతాను. పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుది అని అన్నారు. క్రెడిట్ విదౌట్ కాంట్రిబ్యూషన్, అదే చంద్రబాబు మార్కు రాజకీయం అని అన్నీ మేమే చేశాం, మీరు ఊరికినే రాయి వేశారంతే, మిగతా పనులన్నీ చేసింది మేమే, మీరు ప్రచారం చేసుకుంటున్నారు. కష్టపడి మొత్తం నిర్మాణం అంతా చేసింది మేమే, అనుమతులన్నీ తీసుకొచ్చింది మేమే, ఎలక్ట్రిసిటీ ఇచ్చింది మేమే, R&R ఇచ్చింది మేమే. సో అన్ని పనులు మేమే చేస్తే మీరు క్రెడిట్ చోరీ చేసుకుంటున్నారు. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఎక్కడైనా మానండి, దాదాపు 80 ఏళ్ళు వస్తున్నాయి అని కూడా మందలించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అంతా చేశారు అనుకుందాం. అంతా చేయడం అంటే ఆ ప్రభుత్వం ఉన్నది ఆ టైంలో. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేది. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ పుష్ చేస్తే కానీ ఆ నిర్మాణం త్వరగా అవ్వదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంతా నేనే చేశాను అని చెప్పి అనుకుంటున్నాడు, బాగానే ఉంది. సో ఈ సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయన ఏమని రాయాలి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా పూర్తయ్యి ఇట్లా ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కోసం మేము ఫలానా పనులన్నీ కూడా చేశాం, తద్వారా ఇవాళ ఈ ప్రారంభోత్సవం జరుగుతోంది, అందుకు చాలా సంతోషంగా ఉంది అని వదిలేశాడు అనుకోండి, చాలా డిగ్నిఫైడ్గా ఉండేది, ఆయన స్థాయికి తగినట్టుగా ఉండేది, ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టుగా ఉండేది. అట్లా కాకుండా మీరేమీ చేయలేదు, అంతా నేనే చేశాను, మీరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తన స్థాయిని దిగజార్చుకోవడం తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా? తర్వాత ఏమీ చేయకుండానే అది ప్రారంభోత్సవం జరుపుకోదేవాళ్ళ. ఒకళ్ళు ఎక్కువ చేసి ఉండొచ్చు, ఒకళ్ళు తక్కువ చేసి ఉండొచ్చు. జనరల్గా ప్రభుత్వాలు మారినప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది. ఒకటి. రెండవది, మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు దీని గురించి, ఆయన వైఖరి ఎట్లా ఉండేది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి, అసలు ఆయన మస్తిష్కంలోంచి వచ్చిన ఆలోచన అది, లేకపోతే వేరే వాళ్ళ ఆలోచన, ఇవన్నీ కూడా రికార్డులో ఉంటాయి కదా. ఇవాళ రేపట్లో ఎవ్వరూ కూడా రికార్డుల్ని తారుమారు చేయలేరు, మ్యానిపులేట్ చేయొచ్చు కొద్ది కాలం పాటు, కానీ మొత్తం సమగ్రంగా ఎవరైనా పరిశీలిస్తే విషయాలన్నీ తెలుస్తాయి. ఆయన రాసినటువంటి ట్వీట్ కిందనే చాలామంది ఆయన మాట్లాడిన మాటలనే పెట్టారు. వాళ్ళేం రాశారు అనేది పక్కన పెట్టండి, వేరే వాళ్ళు ఆయా పార్టీలకి అనుగుణంగా రాసుకోవచ్చు ఏదైనా సరే, కానీ యాక్చువల్గా ఎవరేం మాట్లాడారో అనేది పెట్టినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం. కొన్నిసార్లు కాంటెక్స్ట్ని బట్టి అర్థం వేరుగా ఉండొచ్చు, చాలాసార్లు కాంటెక్స్ట్ కూడా అర్థమవుతుంది అందులోనే. అటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అనేది ఒకసారి చూద్దాం. ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నడుస్తాయమ్మ. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం, వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎంత విచిత్రమో చూడండి. ఇన్ని మాట్లాడినాడు ఆయన భోగాపురం విమానాశ్రయం గురించి. ఫస్ట్ ఎర్ర బస్సు కూడా రాని చోట అటువంటి భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు. అట్లాంటి మనిషి ఇవాళ నేనే కట్టానని ఎట్లా అంటాడు? రెండో మాట ఏమన్నాడు? ఈగలు తోలుకుంటున్నారట ఇప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నం విమానాశ్రయంలోనే, సిటీలో ఉన్న విమానాశ్రయంలోనే ఈగలు తోలుకుంటున్నారు, కాబట్టి ఎందుకు మనకి కొత్తగా ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు అనేది ఆయన కంక్లూజను. మూడవది, ఇట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తే ఈ ఎయిర్పోర్ట్ని ఆపుతాను నేను, ఈ ఎయిర్పోర్ట్ని ఆపుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారు? ఎవరో మొదలుపెట్టారన్నమాట. ఆ ఎవరు మొదలుపెట్టింది? తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. అటువంటిది ఇప్పుడు అసలు
ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించింది నేనే అని చెప్పి ఎట్లా అంటాడు ఆయన? ఎంత విచిత్రమో చూడండి. ఇంకా ఆయన అన్న మాటలు, ఇంకా చాలా ఎవిడెన్స్ చాలామంది కింద ఆయన రాసినటువంటి పోస్ట్ కిందే ఇచ్చారు. చూద్దాం అది. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్ర బస్సు కూడా రాని జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఒక మాట అంటాడు, జిఎంఆర్ కన్సెషన్ అగ్రిమెంట్ కూడా ఇచ్చింది మేమే అని. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇచ్చారు. దీనికి ఇదిగో బోల్డన్ని వార్తలు కూడా ఉన్నాయి, చాలామంది పెట్టారు కూడా ఈ వార్తలన్నీ. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి ఎప్పుడండి? ఇది 27 ఫిబ్రవరి 2018. జిఎంఆర్ చేతికి ఈ భోగాపురం విమానాశ్రయం అత్యధిక బిడ్ను దాఖలు చేసిన కంపెనీ. తొలి దశలో 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మాణం. ఇందుకు 2300 కోట్ల పెట్టుబడులు. ఇవన్నీ వచ్చినాయి ఇందులో. ఇన్ఫ్యాక్ట్ ఏం జరిగిందంటే 2500 ఎకరాలు అంతకుముందు ఇచ్చారు. అంత అవసరం లేదు మీకు, ఎందుకు అంత అవసరం, బియ్య చాలు, 1500 చాలు, ఇట్లా చాలాసార్లు మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఒక 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు వీళ్ళు. మరి ఏ ఉద్దేశంతో తీసుకున్నారో, ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు కానీ తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు వెనక్కి? అంతకుముందు ఎవరో ఇచ్చారు కాబట్టి, అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మీరు వెనక్కి తీసుకున్నారు. గ్రాంట్ ఆఫ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇవ్వాలని చెప్పాను కదా. ఇది ఎప్పుడు ఇచ్చారు? ఇదిగోండి 2015 ఫిబ్రవరి 19న బెంగళూరులో జరిగినటువంటి అంతర్జాతీయ ఎయిర్ షోలో భోగాపురం ఎయిర్పోర్టుపై నాటి సీఎంగా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఉన్నది అందులో వెంకటరమణ హెగ్డే డైరెక్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. కండిషన్స్ ఆఫ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్, ఏమేమి కండిషన్స్ పెడుతున్నాం అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు రాష్ట్ర ప్రభుత్వానికి 2015లోనే ఇచ్చినటువంటి లెటర్. ఇది 2017లో ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన లెటర్ అన్నమాట. దిస్ ఈజ్ రెఫరెన్స్ టు యువర్ ఆన్లైన్ ప్రపోజల్ నంబర్ అని స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రపోజల్, దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత 2017లో జీవోలు కూడా ఇచ్చారు 3976. దానికి స్టీరింగ్ కమిటీలు వేయటం, నెగోషియేషన్ కమిటీలు వేయటం, ఇట్లా చాలా పనులు ఉంటాయి కదా, ఇవన్నీ చేశారు. ఇట్లా చాలామంది చాలా వివరాలు ఇచ్చారు. కానీ పాయింట్ ఏమిటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఆయన ఇనిషియేట్ చేశారు. చేసిన తర్వాత ఇనిషియల్గా చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది ఒకసారి అయ్యేది కాదు కదా, చాలా సంవత్సరాలు పడుతుంది దానికి. సో అందులో కొన్ని స్టెప్స్ ఆయన చేశారు. 2019 ఫిబ్రవరిలో ఒక శిలాఫలకాన్ని కూడా వేశారు. అయిపోయింది, అంతటితో అయిపోయింది, ఆయన మొత్తం చేసేసాడు అని అర్థం కాదు. ఆ తర్వాత పనులు చేయాలి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని పనులు అయినాయి ఖచ్చితంగా. అయితే పాయింట్ ఏమిటంటే 2019లో అధికారంలోకి వచ్చాడు కదా ఆయన, వెంటనే ప్రారంభించాల. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏవైతే మొదలైనయో పనులు చాలా, ఇంక్లూడింగ్ అమరావతి లాంటివి, వాటన్నిటిని ఆపేశాడు కదా ఆయన. అందులో భాగంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా ఆపేశాడు. ఎందుకంటే ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయన నిర్ణయించాలి. సో పనులన్నీ ఆగిపోయినాయి. మళ్ళీ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక శిలాఫలకం వేయడం తెలుసు మనకి. ఎందుకు జరిగింది అది? 3 ఏళ్ల పాటు ఏం జరిగిందంటే జిఎంఆర్ని పిలిచి మళ్ళీ మాట్లాడుకున్నారు. సరే, అందులో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఇంతకుముందు చెప్పినట్టు 2500 ఎకరాలకు గాను ఒక 500-600 ఎకరాలు తగ్గించారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు వీళ్ళు. ఇంకేమి జరిగినాయో తెలియదు మనకు వెనక. అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పనులు మొదలైనవి. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని పనులు జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే యాక్చువల్గా 2024 నాటికే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయ్యేది, పూర్తి కావాలి అంతకుముందు అనుకున్న దాని ప్రకారం. కానీ కాలేదు. యాక్చువల్గా 2023 నాటికే పూర్తి కావాలనుకుంటాను ఒరిజినల్ ప్లాన్ ప్రకారం. కాకపోవడానికి ఏకైక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత డిలే చేయటం. ఆ తర్వాత కొన్ని పనులు చేసిన మాట వాస్తవం.
2024లో ఎన్నికల నాటికి దాదాపు 20% పనులు పూర్తయినాయి. ఇది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెనక పనులు చాలా చేశారు, కానీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి కాల. యాక్చువల్ కన్స్ట్రక్షన్ అది 20% మాత్రమే అయింది. అప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో మిగతా పనులన్నీ పూర్తయినాయి. ఇందులో వాస్తవానికి ఎక్కువ కాంట్రిబ్యూషన్ చంద్రబాబు నాయుడు గారిదే. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ లేదు అని కాదు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో ఒక్క ప్రభుత్వంలోనే పూర్తవుతుంది అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావడానికి చాలా టైమ్స్ పడుతుంది, చాలా ప్రభుత్వాలు మారవచ్చు. ఆ విషయాన్ని గుర్తించకపోవటం ఒకటి దురదృష్టకరం. రెండవది, అంత పచ్చిగా క్రెడిట్ అంతా నాదే, వేరే వాళ్ళది లేదని చెప్పి ఆయన మాట్లాడడం, ఎస్పెషల్లీ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో. ఎందుకంటే ఆయనకి చరిత్ర ఉన్నది. ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ని అపోజ్ చేసిన చరిత్ర, వ్యతిరేకించిన చరిత్ర, ఉద్యమాలు చేస్తామని బెదిరించిన చరిత్ర, కోర్టులో కేసులు వేయించిన చరిత్ర, అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్నాళ్ళు పనులు కానివ్వకుండా ఆపిన చరిత్ర అన్నీ ఆయనకు ఉన్నాయి. తర్వాత కారణాలు ఏమైనప్పటికీ మనసు మార్చుకొని వాళ్ళతో మాట్లాడుకొని మొత్తానికి పనులని కొనసాగించారు. అంతవరకు సంతోషం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించకపోవడం ఆశ్చర్యకరం. ఇంకా విచిత్రం ఏంటంటే, తాను క్రెడిట్ తీసుకోవడానికి అవకాశం లేని విషయాల్లో కూడా క్రెడిట్ తీసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పట్టుదల. ఎందుకో తెలియదు మనకి.